మనం ఈరోజు శామకూర ఆకులతోటి బజ్జీలు చేసుకున్నాము. ఎట్లా చేసుకోవాలనో చూపిస్తే ఇప్పుడు నేను శామకూర ఆకులు ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. మంచి సైజు వస్తాయి, ఒక తీరుగా వస్తాయి అన్నట్టు ఇట్లా కట్ చేసుకుంటే. దీంట్లో కావాల్సిన పదార్థాలు శనగపిండి 250 గ్రాములు తీసుకున్న, పావు కిలో. తగినంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ సగం చెంచా, 1 చెంచా కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. లూజ్ కలపాలి. ఇవి పిండిలా అన్నీ ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ కలిసిన తర్వాత నీళ్ళు పోసుకున్నాక లూజ్ కలుపుకోవాలి. ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా కలిసేటట్టు. ఒక్కసారి నీళ్ళు పోయొద్దు, ఒక్కసారి పోస్తే ఏమవుతుందంటే ఉండలు అవుతుంది. ఇట్లా కొన్ని పోసుకుంటా ఇట్లా కలపాలి. కలుపుడు కూడా మంచిగా కలిసేటట్టే కలపాలి, ఒక తీరుగా. ఇట్లా కలుపుతుంటే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా లూజ్ కలుపుకుంటే మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇక కలుపుకం అయిపోయిందిగా, డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం కదా, ఇట్లా ఒక్కొక్కటి వేసుకున్నాము. మంచిగా అంటుకుంటుంది పిండి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూనే ఉండాలి. ఇట్లా చిన్న మంట మీద పెట్టుకోవాలి, మీడియం మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి. కొద్దిసేపు అయినాక ఇట్లా మర్రేసుకోవాలి. అంతే, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మంచి కాలినాయి కదా, తీసేసుకుందాం. ఇక తీసుకొని మళ్ళీ ఒకసారి వేసుకుందాం. చూసిరు కదా చేసే విధానం మీద. జోడిగా ఇట్లా మంచిగా వస్తాయి. నేను చెప్పిన విధంగా వేసుకొని చాలా బాగుంటాయి. శామకూర ఆకుతోటి మంచిగా ఒక రౌండ్గా కట్ చేసుకొని శనగపిండి లూజ్గా కలుపుకొని దాంట్లో ముంచుకొని వేసుకుంటే ఇంత మంచిగా వస్తాయి. నేను చెప్పిన విధంగా వేసుకోరి, చాలా బాగుంటాయి.